ఎంత స్ట్రాంగ్ విమెన్ అయినా సరే మనం ఇచ్చే నాలెడ్జ్ సరిగా ఇవ్వకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే ఇలా ఎక్కువ భయపడిపోతారండి. తిను కూడా ఈరోజు అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఈవిడ పాస్ట్ 5 to 6 years నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఎవరూ కూడా సరిగా అడ్రస్ చేయట్లేదు. ఆపై ఆపరేషన్ అయిపోయిన కంట్లో ఇంకేం ప్రాబ్లం ఉంటుంది, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటున్నారట. ఈరోజు మన దగ్గరికి వచ్చారు జస్ట్ ఒక ఒపీనియన్ గురించి చూద్దాం ఏమైందమ్మా. మీకు 2 కళ్ళు ఆపరేషన్ ఎప్పుడయ్యామ్మా? ప్రాబ్లం ఏంటమ్మా? కళ్ళు మసక వచ్చాయి. ఎక్కువగా ఏ కళ్ళు మసక వస్తుంది మీకు? ఎడమ కన్ను మసక వచ్చింది. వెరీ గుడ్ అబ్జర్వేషన్ అమ్మా. చాలా మంది క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత, అంటే శుక్లం ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ అవసరం లేదని అనుకుంటుంటారు. బట్ ఇక్కడ గమనించండి, ఇది తన రైట్ అయ్యి అంతా కూడా బాగానే ఉంది, వేసిన లెన్స్ అంతా కూడా నీట్గా ఉంది. ఇక్కడ లెఫ్ట్ ఐ విషయానికి వచ్చేసరికి మీరు చూడండి, ఇదంతా వైటిష్ లేయర్ లా కనిపిస్తుంది చూసారా లెన్స్ దగ్గర. ఎస్, ఇది మనం స్లిట్ స్కానింగ్ చేస్తున్నప్పుడు రియలైజ్ అయ్యింది ఏమిటి అంటే తనకి 2 కళ్ళలో కూడా క్యాటరాక్ట్ చేసిన లెన్స్ వెనకాల ఒక లేయర్ లా వచ్చిందనమాట. దానినే పీసీఓ అంటాం. ఎర్లీ స్టేజ్లో జస్ట్ గ్లాసెస్తో విజన్ బాగానే ఉంటుంది. బట్ అది ఎక్కువైతే ఒక సింపుల్ లేజర్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి ఈజీ సొల్యూషన్స్ ఉండే ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడకుండా ప్రాపర్ ఐ స్పెషలిస్ట్ దగ్గర కంప్లీట్ ఐ చెకప్ చేసుకొని ప్రశాంతంగా ఉండటం బెటర్ కదా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.